ఫ్రెండ్స్, మీరెప్పుడైనా మన సౌర కుటుంబంలో 624 కిలోమీటర్ల వెడల్పు ఉండే పర్వతాన్ని చూశారా? లేదా 4000 కిలోమీటర్ల పాటు విస్తరించి ఉండే అతిపెద్ద లోయ గురించి విన్నారా? గురుగ్రహంలో మన భూమి లాంటి 2 గ్రహాలను మింగేసేంత పెద్దగా ఉంటే ది జెయింట్ రెడ్ స్పాట్ను దగ్గరగా చూశారా? ఈరోజు మన వీడియోలో మన సౌర కుటుంబంలో మనం చూడాల్సిన 10 ప్రదేశాల గురించి మీకు చెప్పబోతున్నాను. అవేంటో తెలుసుకున్నాక మీరు తప్పకుండా వావ్ అంటారు. సో ఆలస్యం చేయకుండా మన వీడియో మొదలు పెడదాం. ఫ్రెండ్స్, మనలో ఎంతో మందికి ట్రావెల్ చేయడం అంటే ఎంతో ఇష్టం. హాలిడేస్లో మనం ఇండియాలో ఉండే హిస్టారికల్ ప్లేసెస్కో లేకపోతే ట్రెక్కింగ్ లాంటివి చేయడం కోసం హిమాలయాలకో, ప్రకృతిని ఆస్వాదించడం కోసం మాల్దీవుల్ లాంటి ప్రాంతాలకో, లేక మన అభిరుచులకు తగ్గట్టు విదేశాలకో మనం ప్రయాణిస్తూ ఉంటాం. మన ప్రయాణం మహా అయితే వారం లేదా 10 రోజులు, ఇంకా గట్టిగా అనుకుంటే నెల రోజులు మాత్రమే ఉంటుంది. కానీ నేను ఇప్పుడు మిమ్మల్ని తీసుకువెళ్లబోయే ప్రదేశాలకు మనం వెళ్ళి మళ్ళీ తిరిగి రావాలంటే నెలలు కాదు, కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. సో మన స్పేస్ షిప్లో మనకు కొన్ని సంవత్సరాలకు సరిపడా ఆహారం, నీరు, ఆక్సిజన్, ఇంధనం లాంటివి ఏర్పాటు చేసుకుని మన ప్రయాణాన్ని మొదలు పెడదాం. నెంబర్ 10, మార్స్ అనగానే మనకు గుర్తొచ్చేది భూమి తరువాత మనకు కొంత అనువైన గ్రహం అని మాత్రమే. కానీ మన సౌర కుటుంబంలోనే అతి ఎత్తైన పర్వతం మార్స్ పైనే ఉందని మనలో ఎంతమందికి తెలుసు? ఈ పర్వతం పేరు ది ఒలింపస్ మూన్స్. ఈ పర్వతం యొక్క వెడల్పు 624 కిలోమీటర్లు. అంటే ఈ పర్వతాన్ని మన భూమిపై ఉంచితే అది ఆక్రమించే స్థలం ఎంతో తెలుసా? హైదరాబాద్ నుండి చెన్నై వరకు ఉండే మొత్తం దూరం. ఇక ఈ పర్వతం ఎత్తు ఎంతో మీరు ఊహించగలరా? 22 కిలోమీటర్లు. మన భూమిపై ఉండే అతి ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ అని మనందరికీ తెలిసిందే. ఒలింపస్ మూన్స్ లాంటి పర్వతాన్ని మన భూమిపై నిర్మించాలంటే మనం ఎవరెస్ట్ లాంటి సుమారు 3 పర్వతాలను ఒకదానిపై ఒకటి పేర్చి నిర్మించాల్సిందే. అసలు మార్స్పై ఇంత పెద్ద పర్వతం ఏర్పడడానికి కారణం ఒలింపస్ నిజానికి ఒక అగ్నిపర్వతం. వేల ఏళ్లుగా అది క్రమంగా చల్లబడి ఒక భారీ పర్వతంగా మారిపోయి ఉంటుంది అని శాస్త్రవేత్తల అంచనా. నెంబర్ 9, మార్స్పై ఎత్తైన పర్వతం మాత్రమే కాదు, మన సౌర కుటుంబంలోనే అతిపెద్ద లోయ కూడా ఉంది. అదే ది వరల్డ్స్ మెరనరీస్. ఈ లోయ వెడల్పు 4000 కిలోమీటర్లు, లోతు 7 కిలోమీటర్లు. ఈ లోయను గనుక మన భూమిపై ఉంచితే ఇది ఆక్రమించే దూరం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఉండే 3528 కిలోమీటర్ల దూరం కంటే 500 కిలోమీటర్లు ఎక్కువ. మార్స్పై ఇంత భారీ లోయ ఏర్పడడానికి కారణం ఏదైనా భారీ ఆస్టరాయిడ్ ఢీకొనడం కావచ్చు. నెంబర్ 8, మనం ఇప్పుడు మన సౌర కుటుంబంలోనే అతిపెద్ద గ్రహం అయిన గురుగ్రహానికి వెళ్ళబోతున్నాం. నిజానికి గురుగ్రహమే ఒక అద్భుతం. దీన్ని దగ్గరగా చూడాలంటే మన 2 కళ్ళు చాలవు అంటే నమ్మక తప్పదు. ఎందుకంటే గురుగ్రహం ఎంత పెద్దది అంటే ఈ గ్రహంలో మన భూమి లాంటి 13,000 గ్రహాలను పెట్టవచ్చు. గురుగ్రహంలో మనం చూడాల్సిన ప్రదేశం పేరు ది జెయింట్ రెడ్ స్పాట్. ఇది గురుగ్రహంపై భయంకరమైన తుఫానుల కారణంగా ఏర్పడింది. దీని పరిమాణం ఎంత పెద్దది అంటే ఇందులో మన భూమి లాంటి 2 గ్రహాలను తేలికగా పెట్టవచ్చు. ఈ తుఫాను గురించి ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ భయంకరమైన తుఫాను గురుగ్రహాన్ని మనం 1879లో తొలిసారి చూసినప్పటి నుంచి ప్రస్తుతం వరకు కొన్ని వందల ఏళ్లుగా అలానే కొనసాగుతూ ఉందట. అసలు ఈ తుఫాను ఎన్ని వేల ఏళ్ల క్రితం మొదలైందో మనం ఊహించను కూడా లేము. నెంబర్ 7, గురుగ్రహాన్ని చూశాక మనం నెక్స్ట్ గురుగ్రహం తర్వాత ఉండే శనిగ్రహానికి వెళ్ళబోతున్నాం. శనిగ్రహం అనగానే మనకు అందంగా కనిపించే ఒక రింగ్తో ఉండే గ్రహం ఇమేజ్ మన కళ్ళ ముందు కనిపిస్తుంది. నిజానికి ఈ రింగ్ లేకుండా శాటర్న్ గ్రహాన్ని ఊహించలేం. ఈ రింగ్ వల్లే శాటర్న్ మన భూమి తర్వాత మన సౌర కుటుంబంలో అందమైన గ్రహంగా పిలువబడుతుంది. అసలు ఈ రింగ్ బంగారంతో చేయబడిందా లేక వెండితో చేయబడిందా? ఈ రింగ్లో ఏముంది అనే సందేహం మనకు కలగవచ్చు. దీనికి సమాధానం ఈ రింగ్లో ఉండేది కేవలం గ్రహ శకలాలు మరియు మంచు స్ఫటికాలు మాత్రమే. ఇవి ఇలా ఏర్పడడానికి కారణం శాటర్న్ యొక్క బలమైన గ్రావిటీ కారణంగా శాటర్న్కు అతి దగ్గరగా పరిభ్రమించే ఉపగ్రహం ముక్కలుగా మారి ఇలా రింగ్ రూపంలో శాటర్న్ చుట్టూ పరిభ్రమిస్తూ ఏర్పడింది. కొన్ని వేల ఏళ్ల తరువాత ఇవి శనిగ్రహంలో కలిసిపోయి ఈ రింగ్ మాయమయ్యే అవకాశాలు ఉన్నాయి. నెంబర్ 6, ఫ్రెండ్స్, మీరెప్పుడైనా రబ్బర్ లాగా సాగుతూ ఉండే గ్రహాన్ని చూశారా? అయితే మిమ్మల్ని ఆ గ్రహం దగ్గరికే తీసుకెళ్లబోతున్నాను.
ఇక్కడ కనిపించే ఉపగ్రహం పేరు అయో. ఇది గురుగ్రహం యొక్క ఉపగ్రహం. అంటే మనకు మన చంద్రుడు ఎలాగో గురుగ్రహానికి అయో అలా అన్నమాట. అయో గురుగ్రహానికి అత్యంత సమీపంగా ఉండడం మూలంగా గురుగ్రహానికి దగ్గరగా వచ్చిన ప్రతిసారి అత్యధిక గురుత్వాకర్షణ కారణంగా అయో ఒక రబ్బర్ బంతిలాగా సాగుతూ ఉంటుంది. అయోపై పడే అత్యధిక ఒత్తిడి కారణంగా ఇక్కడ ఎప్పుడూ అగ్నిపర్వత విస్ఫోటనలు జరుగుతూ విషవాయువులతో నిండి ఉంటుంది. నంబర్ 5. ఫ్రెండ్స్, ఇండియాలో పెట్రోల్ ధరలు రోజురోజుకు పెరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇంకో వారం 10 రోజుల్లో లీటర్ పెట్రోల్ ధర సెంచరీ మార్క్ దాటడం ఖాయంగా కనిపిస్తుంది. కానీ మన సౌర కుటుంబంలో మొత్తం ఫ్యూయల్తో నిండి ఉండే గ్రహం ఒకటి ఉంది అని మీకు తెలుసా? ఆ గ్రహంపై మీథేన్ నదులుగా పారుతుంది అనే విషయం మీరు ఊహించగలరా? ఆ గ్రహం పేరే టైటాన్. టైటాన్ శని గ్రహం యొక్క చందమామలలో ఒకటి. ఈ గ్రహంపై పెద్ద మొత్తంలో మీథేన్ నదులు సముద్రాలుగా పారుతూ ఉంటుంది. అసలు కేవలం ఇంత పెద్ద మొత్తంలో టైటాన్పై మీథేన్ ఎలా వచ్చి చేరింది అనే దానిపై శాస్త్రవేత్తలు ఇంకా పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. కానీ టైటాన్ గ్రహంపై ఉండే మీథేన్ను గనుక మనం సరిగ్గా వాడుకోగలిగితే కొన్ని వేల ఏళ్ల వరకు పెట్రోల్ డీజిల్ల గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉండదు. అప్పుడు పెట్రోల్కి డిమాండ్ పడిపోయి గవర్నమెంట్ పెట్రోల్ రేట్లు అస్సలు పెంచలేదు. ఒకవేళ అలవాటు ప్రకారం పెంచినా కొనేవారు ఎలాగూ ఉండరు. నంబర్ 4. నెప్ట్యూన్. మన సౌర కుటుంబంలో 8వ మరియు ఆఖరి గ్రహం. ఈ గ్రహం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. నెప్ట్యూన్కి కూడా శాటర్న్కు ఉన్నట్టు రింగ్స్ ఉంటాయి. నెప్ట్యూన్ మన సౌర కుటుంబంలోనే అత్యంత చల్లటి గ్రహం. ఇక్కడి వాతావరణం -214 డిగ్రీలతో అత్యంత చల్లగా ఉంటుంది. ఇక్కడ గాలుల వేగం కూడా చాలా ఎక్కువ. నెప్ట్యూన్పై సాధారణంగానే గాలి వేగం గంటకు 1000 కిలోమీటర్లు ఉంటుంది. ఇక తుఫాను సమయంలో గాలి వేగం గంటకు 2400 కిలోమీటర్ల వరకు చేరుకుంటుంది. అదే భూమిపై అయితే 1996లో ఆస్ట్రేలియాలో తుఫాను కారణంగా రికార్డు అయిన అత్యధిక గాలివేగం గంటకు 371 కిలోమీటర్లు మాత్రమే. నెప్ట్యూన్లా మన భూమిపై గాలులు గనక వీస్తే ఏ జీవి బ్రతకలేదు. నంబర్ 3. ఇప్పుడు మన ప్రయాణం మన సౌర కుటుంబంలో ఇదివరకు 9వ గ్రహంగా ఉన్న ప్లూటో వైపు కొనసాగిద్దాం. ప్లూటో పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది కదా. ఇక్కడ చూడడానికి ఏముంటుంది అనే సందేహం మీకు కలగవచ్చు. కానీ ప్లూటోపై ఉండే హార్ట్ సింబల్ను గనుక మీరు చూస్తే భూమి నుండి ఇంత దూరం వచ్చి ప్లూటోపై ఇంత అందమైన పెయింటింగ్ ఎవరు వేశారబ్బా అనిపించడం ఖాయం. కానీ దీన్ని ఏ పెయింటర్ గీయలేదు. ప్లూటోపై ఉండే నైట్రోజన్ గ్యాస్ ఇక్కడ ఉండే గడ్డకట్టించే చలి వల్ల ఘనీభవించి ప్లూటోపై హార్ట్ షేప్లో ఏర్పడింది. కానీ ఇక్కడ వింత కలిగించే విషయం ఏంటంటే ఇది ఇంత పర్ఫెక్ట్గా హార్ట్ షేప్లో ఎలా ఏర్పడింది అనేదే. నంబర్ 2. ఎలాగో ప్లూటో దాకా వచ్చాం కదా, ఇక్కడి నుండి మన సూర్యుడు భూమి ఎలా కనిపిస్తారు అని మనకు సందేహం కలగవచ్చు. అందుకే ప్లూటో ఉపరితలం నుండి భూమి సూర్యుడు ఫోటోలు మీకు చూపించబోతున్నాను. మొదటిగా సూర్యుడి విషయానికి వస్తే ప్లూటో సూర్యుడి నుండి 590 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉండడంతో ఇక్కడి నుండి సూర్యుడు మనకు ప్రస్తుతం భూమిపై నుండి చంద్రుడు ఎలా కనిపిస్తాడో అలా మనకు ప్లూటో ఉపరితలం నుండి సూర్యుడు కనిపిస్తాడు. ప్లూటోపై సూర్యుడి వెలుగు చేరడానికి 5 గంటల సమయం పడుతుంది. సూర్యుడి నుండి ప్లూటో ఇంత భారీ దూరంలో ఉండడంతో ఇక్కడ సూర్యుడి వెలుగు కూడా వెన్నెల్లాగా అనిపిస్తుంది. ఇక ఇక్కడి నుండి భూమి నీలిరంగులో ఒక చిన్న చుక్కలాగా కనిపిస్తుంది. నంబర్ 1. ఇక చివరిగా మన మజిలీ మన భూమి వైపే. అదేంటి, సౌర కుటుంబం మొత్తం తిరిగి మళ్ళీ మన భూమి గురించి కొత్తగా చెప్పడానికి ఏముంటుంది అనుకుంటున్నారా? నిజానికి మన భూమి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే మనం పైన చెప్పుకున్న గ్రహాల్లో ఏ ఒక్కదాని మీద నీరు ప్రాణవాయువు జీవం లేవు. కేవలం మన భూమిపైన మాత్రమే ఎన్నో కోట్ల మొక్కలు జంతువులు పక్షులు జీవించగలుగుతున్నాయి. మన భూమిపై పచ్చటి అడవులు ఉన్నాయి, ఎత్తైన పర్వతాలు ఉన్నాయి. సంవత్సరం మొత్తం వర్షం పడుతూనే ఉండే చిరపుంజి లాంటి ప్రాంతాలు ఉన్నాయి. ఒక్క చుక్క నీరు కూడా ఎరగని సహారా లాంటి ఎడార్లు ఉన్నాయి. ఈ భూమిపై 50 డిగ్రీల భయంకరమైన వేడి ఉండే డెత్ వ్యాలీ లాంటి ప్రాంతాలు ఉన్నాయి. -70 డిగ్రీలతో మంచు తప్ప ఏమీ ఉండని అంటార్టికా లాంటి ఖండాలు ఉన్నాయి. ప్రాంతం ఎటువంటిది అయినా జీవి మనుగడకు అనుకూలంగా ఉన్న ఏకైక గ్రహం మన భూమి మాత్రమే. అసలు మన భూమి కంటే గొప్ప గ్రహం ఇప్పటి వరకు కనుగొనలేదు, బహుశా కనుగొనలేరు కూడా. ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి.
ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ఫ్యాక్ట్స్ అండ్ ఫన్ యూట్యూబ్ ఛానల్తో పాటు మన మరో ఛానల్ జస్ట్ తెలుసుకుందాంను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తర్వాతి వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.